హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్యాంగోలిన్స్ గురించి తెలుసుకుందాం. ప్యాంగోలిన్లు ఆఫ్రికా మరియు ఆసియా అడవులు, సవన్నా గడ్డి మైదానాలు మరియు పొలాల వంటి సాగు ప్రాంతాలలో నివసిస్తాయి. అవి ఆహారం కోసం చీమలు మరియు చెదపురుగులు సమృద్ధిగా ఉండే ప్రాంతాలను ఇష్టపడతాయి. ఆశ్రయం కోసం ఇసుక నేలలో లోతైన బొరియలను తవ్వుకుంటాయి. కొన్ని జాతులు చెట్ల తొర్రలలో నివసిస్తూ వృక్షవాసులుగా ఉంటాయి. ప్యాంగోలిన్లు తమ ఎకోసిస్టమ్కి క్రూషియల్, ఎందుకంటే అవి చెదపురుగులు మరియు చీమల జనాభాను నియంత్రిస్తాయి. అయితే డిఫారెస్టేషన్ వల్ల అవి తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ప్యాంగోలిన్లు ప్రపంచంలో అత్యధికంగా అక్రమ రవాణా చేయబడే మ్యామల్స్గా గుర్తించబడినవి. ప్యాంగోలిన్లో 8 విభిన్న జాతులు ఉన్నాయి. అవి ఆసియా మరియు ఆఫ్రికా ఖండాలలో సమానంగా విభజించబడ్డాయి. వాటి కెరటిన్ పొలుసులు మరియు మాంసం కోసం జరిగే అక్రమ వ్యాపారం వల్ల అన్ని జాతులు ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఆసియాలో 4 జాతులు నివసిస్తాయి. ఇవి తరచుగా ఉష్ణమండల అడవులు మరియు తోటలలో కనిపిస్తాయి. సుండా ప్యాంగోలిన్ ఆగ్నేసియాలో కనిపించే ఇది తీవ్రంగా అంతరించిపోతున్న జాతి. చైనీస్ ప్యాంగోలిన్ ఇది తీవ్రంగా అంతరించిపోతున్న జాతి. దక్షిణ చైనా మరియు దక్షిణ ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇండియన్ ప్యాంగోలిన్ భారత ఉపఖండానికి చెందిన ఇది అంతరించిపోతున్న జాబితాలో చేర్చబడింది. ఫిలిపిన్ ప్యాంగోలిన్ ఇది ఫిలిప్పీన్స్లో కనిపిస్తుంది. ఇది కూడా తీవ్రంగా అంతరించిపోతున్న జాబితాలో ఉంది. ఆఫ్రికాలో కూడా 4 జాతులు ఉన్నాయి. ఇవి సవాన్నా నుండి అటవాసాల వరకు నివసిస్తాయి. వైట్ బెలియడ్ ప్యాంగోలిన్ దీనిని చెట్టు ప్యాంగోలిన్ అని కూడా పిలుస్తారు. ఇది ఆఫ్రికాలో అత్యంత సాధారణమైన జాతి. వైట్ బెలియడ్ ప్యాంగోలిన్ ఇవి వాటి పొడవాటి తోకకి ప్రసిద్ధి చెందినవి. తరచుగా చెట్లపై కనిపిస్తుంది. గియాంట్ గ్రౌండ్ ప్యాంగోలిన్ ఇవి అతిపెద్ద ప్యాంగోలిన్ జాతి. మింక్ గ్రౌండ్ ప్యాంగోలిన్ ఇది దక్షిణ మరియు తూర్పు ఆఫ్రికాలో కనిపించే ఏకైక జాతి. ప్యాంగోలిన్స్కి ముప్పు వాటిల్లినప్పుడు వాటి కెరటిన్తో తయారైన పొలుసుల ద్వారా రక్షించబడి ఒక గట్టి బంతిలా చుట్టుకుంటాయి. ఈ కెరటిన్ పదార్థమే మానవ చేతిగోళ్ళలో కూడా ఉంటుంది. ఇవి ఆహారం కోసం చీమలు మరియు చెదపురుగులను తినడానికి వాటి పొడవైన జిగురు నాలుకను ఉపయోగిస్తాయి. ప్రధానంగా సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించే వాటి పొలుసుల కోసం మరియు మాంసం కోసం వీటిని వేటాడడం వలన గత దశాబ్దంలో అడవి నుండి 10 లక్షల వరకు ఇవి పట్టుబడ్డాయని అంచనా. ప్యాంగోలిన్ యొక్క లైఫ్ స్పాన్ ఖచ్చితమైన టైం తెలియకపోయినప్పటికీ అవి 20 సంవత్సరాల వరకు జీవిస్తాయని అంచనా. ప్యాంగోలిన్స్ యొక్క ప్రెగ్నెన్సీ పీరియడ్ వాటి యొక్క జాతులను బట్టి ఉంటుంది. సుండా ప్యాంగోలిన్ యొక్క ప్రెగ్నెన్సీ పీరియడ్ దాదాపు 177 నుండి 195 రోజుల వరకు ఉంటుంది, అంటే దాదాపు 6 నెలలు. చైనీస్ ప్యాంగోలిన్ యొక్క ప్రెగ్నెన్సీ పీరియడ్ 100 నుండి 169 రోజులు. అయితే కొన్ని అధ్యయనాలు 182 నుంచి 225 రోజుల వరకు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటాయని సూచిస్తున్నాయి. ఇండియన్ ప్యాంగోలిన్ యొక్క ప్రెగ్నెన్సీ పీరియడ్ 65 నుంచి 70 రోజులు, కానీ కొన్ని నివేదికలు ఎంతకంటే ఎక్కువ సమయం పడుతుందని సూచిస్తున్నాయి. ప్యాంగోలిన్లు సాధారణంగా మనుషులకు ప్రమాదకరం కాదు, ఎందుకంటే అవి రాత్రిపూట మాత్రమే సంచరించే దంతాలు లేని జీవాలు. ప్రమాదం పొంచి ఉన్నప్పుడు తమను తాము రక్షించుకోవడానికి ఒక బంతిలా ముడుచుకుంటాయి. రక్షణ కోసం వాటి పదునైన పొలుసులు పంజాలు ఉన్నప్పటికీ అవి మనుషులపై దాడి చేయవు. ఇవి ఫ్రెండ్స్ ప్యాంగోలిన్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్